హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంద్రధనస్సు ఛానల్. ఈరోజు ఇన్స్టెంట్గా దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తా అండి. మరి హెల్దీ వేలో ఈనోలు సోడాలు ఏమీ వేయకుండా ఆరోగ్యంగా మనం చేసుకోవాలంటే ఎలాగో మరి పూర్తి వీడియోని చూడండి. పూర్తి వీడియో చూస్తేనే కదా మరి పర్ఫెక్ట్ రెసిపీ వస్తుంది. మరి ఈ రెసిపీ చూసే ముందు కొత్త వాళ్ళైతే నా ఛానల్లో 2-3 వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం. మరేనా మరి రెసిపీ చూద్దామా? ముందుగా 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. దీనినే సుజీ రవ్వ కూడా అంటారు. మరి ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. తెల్ల రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వని ఇలా 1 కప్పు తీసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకోండి. ఈజీగానే పొడి అయిపోతుంది 2 నిమిషాలు గ్రైండ్ చేస్తే. ఇలా పొడి చేసుకుని సిద్ధం చేసుకోండి. ఈ పొడి అంతా కలిపి ఒక గిన్నెలో వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ పిండిలో 4 స్పూన్ల గోధుమ పిండి వేసుకోండి. చపాతీలు చేసుకుంటూనే ఉంటాం కదా, ఆ పిండి 4 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇందులో నేను ఇంకా బియ్య పిండి ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, వేయకపోయినా దోశలు వస్తాయి. బియ్య పిండి వేస్తే మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అనుకున్న వాళ్ళు అది లేకుండా కూడా చేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు వేసుకొని మజ్జిగ మనం కొద్దిగా పెరుగులో నీళ్ళు ఎక్కువ వేసుకుని చిలికి పక్కన పెట్టుకొని కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. పెరుగు ఎంతో పట్టదండి. 1/2 కప్పు పెరుగులో ఎక్కువ నీళ్ళు వేసేసుకుని మజ్జిగలా చేసుకోండి. నేను కొంచెం చిక్కగా వేసాను కానీ జస్ట్ కొద్ది పెరుగుతో మజ్జిగతో మనం పిండిని మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి 10 నిమిషాలు. 10 నిమిషాల తర్వాత పిండి ఇలా నాని కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ దోశల పిండిలాగా చేసుకోవాలి. మరి ఈ పిండి కలుపుతున్నప్పుడు చిన్న ఉండలుగా వస్తాయి. చూసుకొని దోశల పిండిలాగా 2-3 నిమిషాల పాటు గరిటతో కలుపుతూ ఉంటే మెత్తగా మంచిగా పిండిలా రెడీ అయిపోతుంది. దోశ పిండిలాగా పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఈ దోశల పిండి రెడీ అయిపోయింది కదా, మరి ఈ దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. పెనంని పూర్తిగా హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయండి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెట్టి 2 గరిటెలు పిండి వేసి దోశలు వేసుకోవడమే. కొద్దిగా నూనె చెక్క వేసుకోండి. చక్కగా కమ్మటి దోశలు రెడీ అయిపోతాయి. మరి ఆరోగ్యం కోసం కూరగాయల చట్నీతో సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం కూరగాయల చట్నీలు కూరలు వండుకోవడమే కాదు, ఈ దోశలు చపాతీలు అట్టినట్లలోకి కూరగాయలతో చేసిన చట్నీతో తింటే కనుక క్యాలరీస్ కూడా తక్కువ ఉంటాయి. మరి హెల్తీగా ఇలా చేసుకోండి. లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా 2 దోశలు వేసుకుని తింటే మరి ఎంతో ఆరోగ్యం కదా. నచ్చితే లైక్ చేయండి.